రేషన్ షాపుల్లో రేషన్దారుడు నిత్యావసర సరుకులు తీసుకునే సమయభావం తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునికమైన నూతన ఈ-పాస్ మిషన్లను అందుబాటులోకి తీసుకుని వచ్చిందని తిరుపతి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు చెక్ పెట్టడానికి ఇప్పటికే అనేక చర్యలను చేపట్టింది. అందులో భాగంగా తొలి విడతలో స్మార్ట్ కార్డులను వినియోగదారులకు పంపిణీ చేశారు. తర్వాత రేషన్ దుకాణాల్లో రేషన్దారుడు పాత మిషన్లో రేషన్ కార్డు నమోదు చేశాక కార్డుదారుని వేలిముద్ర తీసుకునేవారు. దీనివల్ల సమయం అధికమవడంతో కార్డుదారులు ఇబ్బంది పడేవారు. కొన్ని సందర్భాల్లో సర్వర్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి నూతన ఈ-పాస్ మిషన్లను జిల్లాలకు అందజేసింది. ఇప్పుడు స్మార్ట్ కార్డులోని క్యూఆర్ స్కాన్ చేసిన వెంటనే స్వైపింగ్ చేసిన డీలర్లకు సులువుగా వివరాలను వెంటనే కార్డులోని కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తాయని, ఈ-పాస్ పరికరాలు కూడా మొబైల్ ఫోన్ లాగా పనిచేస్తాయని, ఇందులో సిమ్ కార్డు రీఛార్జ్ చేసుకోవడం వల్ల నెట్వర్క్ సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ ఈ-పాస్ మిషన్లను అక్టోబర్ 2 నుంచి పూర్తి స్థాయిలో రేషన్ దుకాణంలో పనిచేస్తాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు దాదాపు 1457 మిషన్లు వచ్చాయని, వీటిని ఇప్పటికే 95% అందజేశానని, మిగిలినవి త్వరలో అందజేస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల్లో ఇతర కార్డుదారుల వల్ల రేషన్ బియ్యం సరిపోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని, జిల్లా అధికారులతో సంప్రదించి అదనంగా రేషన్ బియ్యాన్ని అందజేస్తామని వెల్లడించారు. మనకు ప్రభుత్వము మన టోటల్ 1457 ఎఫ్ఈ షాపు ఉన్నాయి. అవి ఇంత మునుపు 1915లో ఈ-పాస్ మిషన్లు ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు వాటి ప్లేస్లో కొత్తవి ఇచ్చారు. అంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ లాగా ఇప్పుడు 1457 ఇచ్చారు. ప్రస్తుతానికి 967 ఏమో అయిపోయినాయి. మిగతాన్ని కూడా ఒక 3 రోజులు 4 రోజుల లోపల ఇచ్చేస్తాము. దాని ద్వారా అంటే ఇంత మునుపు మనకు అవి సరిగ్గా పనిచేయలేదు, రోజు ఉండేటివి రిపేర్స్. ఇప్పుడు లేకుండా మన ఆండ్రాయిడ్ ఫోన్ లాగానే టచ్ స్క్రీన్ మాత్రం ఉంటుంది. దాంతో తొందరగా స్పీడ్గా అవుతుందని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. స్మార్ట్ కార్డు వచ్చేసి ప్రస్తుతానికి 85% అయినాయి. ఇంకా ఒక 80,000 ఉన్నాయి. అవి కూడా ఒక 3 డేస్లో 4 డేస్లో అయిపోవాలని తహసీల్దార్లకంతా ఇంటిమేషన్ ఇచ్చారండి. అవి కూడా అయిపోతాయి.